తెలంగాణ ప్రభుత్వం ఇవాళ ముఖ్యమైన కేబినెట్ సమావేశం నిర్వహించబోతోంది. ఇందులో ప్రధానంగా కొత్త రేషన్ కార్డులు, రుణమాఫీ, రైతు భరోసా, హైడ్రాపై ఆర్డినెన్స్, కులగణన అంశాలపై చర్చించబోతోంది. ఇంకా చాలా అంశాలు చర్చకు రానున్నాయి. ఈ సమావేశం సాయంత్రం 4 గంటలకు సెక్రటరియట్లో మంత్రివర్గం జరగనుంది. తెలంగాణలో వరదలపై కూడా చర్చ ఉంటుంది. పంట నష్టపరిహారం, పంటలకు బీమా వంటి అంశాలతో పాటు కొత్తగా 200 గ్రామ పంచాయతీల ఏర్పాటు అంశంపై కూడా చర్చకు రానుంది. హైదరాబాద్లో చెరువుల ఆక్రమణలను కూల్చివేస్తున్న హైడ్రాకి చట్టబద్ధత లేదనే వాదన వినిపిస్తుండడం, ప్రస్తుతం హైడ్రా జీవో నెంబర్ 99 ద్వారా కొనసాగుతుండడంతో ఇవాళ హైడ్రాకి చట్టబద్ధత కల్పిస్తూ ఆర్డినెన్స్ జారీ చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత 6 నెలల్లో దీన్ని అసెంబ్లీ ద్వారా ఆమోదించాల్సి ఉంటుంది. ఇక తెలంగాణలో కులగణన మరో కీలకాంశంగా మారింది. ఈ కులగణనను 3 నెలల్లో పూర్తి చేయాలని హైకోర్టు ఈ మధ్య ప్రభుత్వాన్ని ఆదేశించింది. అందువల్ల దీన్ని ఎలా చేపట్టాలి, ఎలా టైం ప్రకారం పూర్తి చేయాలనే అంశంపై ఇవాళ మంత్రివర్గం చర్చించనుంది. త్వరలోనే దీనిపై గైడ్లైన్స్ జారీ చేయనుంది. కొత్త రేషన్ కార్డులపై తెలంగాణలో భారీగా చర్చ జరుగుతుంది. వాటిని ఎప్పుడు ఇస్తారని ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఆ రేషన్ కార్డులకు పథకాల అమలుకి లింక్ ఉండడంతో వాటి అమలు ప్రభుత్వం ముందున్న సవాల్గా ఉంది. ఈ పని త్వరగా పూర్తి చేయాలనే డిమాండ్లు ప్రజల నుంచి వస్తున్నాయి. చాలామంది కొత్త రేషన్ కార్డుల కోసం గతేడాది అప్లై చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం వాటిని పూర్తిగా ఇవ్వలేదు. అందువల్ల ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు. దీనిపై కూడా కేబినెట్లో చర్చ జరగనుంది. వర్షాలు, వరదల వల్ల ఉత్తర తెలంగాణలో ఖమ్మం, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాలో భారీగా పంట ఆస్తి నష్టం జరిగింది. దీనిపై కేబినెట్లో చర్చించి ఆర్థిక సాయం ఎంత, ఎలా అందించాలనే అంశంపై నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే కొత్తగా తెచ్చిన ROR చట్టాన్ని కేబినెట్ ఆమోదించబోతుంది. ఇది రికార్డ్ ఆఫ్ రైట్స్ చట్టం. దీనివల్ల ప్రతి అంశానికి రికార్డులు మెయింటైన్ చేస్తారు. తద్వారా పాలనలో పారదర్శకత మరింత పెరుగుతుంది.